వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, వాళ్ళ యొక్క డార్క్ ఎనర్జీ టెక్నిక్స్ మీ దగ్గర పనిచేయవు అని ఏంజల్ చెప్తున్నారండి. ఏంటవి చూద్దాం, ఓకేనా? ఎస్, మీరు ప్రజెంట్ డివైన్ పాత్లో వెళ్తున్నారు. డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారండి, ఏది కరెక్ట్ ఏది కాదు అని. వాళ్ళు మీకు మీ సక్సెస్ అనేది చూస్తున్నారు, మీరు ఏ విధంగా చేస్తున్నారు అని. అండ్ మీరు చాలా హీల్ అయిపోయారు, మీ మీద ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారంట. అవేర్గా ఉండండి. అండ్ లేనిది ఒకటి ఏదో క్రియేట్ చేసి మబ్బులో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ అండి చాలామందికి, వాళ్ళే కావాలని మీ మీద ప్రొజెక్షన్స్ వేస్తున్నారు, విజువలైజ్ చూపిస్తున్నారు. బట్ ఏది లేదు, మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్టుగా మళ్ళీ ఒక కొత్త విజన్తో కావాలని కొత్త కుట్రలు పనడానికి ట్రై చేస్తున్నారంట. ఓకేనా? మీ ఇన్నోసెన్స్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ కొత్త డ్రామా ఆడదామని చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, కొత్తగా ఫ్యామిలీ పర్సన్ అండి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట ప్రజెంట్ రీసెంట్గా. అండ్ వేగంగా ఏంటి ఏంజిల్, వేగంగా ఏదైతే మీకు తెలిసినాయో అది తెలియకూడదు, ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పని జరగకూడదు అని చెప్పి, మీకు రావాల్సిన మనీ రాకూడదు అని చెప్పి చాలా వేగంగా డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. అండ్ ఇద్దరు ముగ్గురిని అరేంజ్ చేసి వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని, వర్క్ని కానీ ఏదో రకంగా బయట చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చేసి ఇబ్బంది పెట్టమని చూస్తున్నారంట. ప్రస్తుతానికి వాళ్ళకైతే అర్థమైపోయింది, మిమ్మల్ని ఏ విధంగా కూడా వాళ్ళు తప్పించలేరు, మీ ప్రాణానికి వచ్చిన హాని లేదు, మిమ్మల్ని ఎలాంటి పెద్దగా ఎఫెక్ట్ చేయలేరు. సో కాబట్టి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ అంటారు కదా, అలాంటివి ప్లే చేసి మీకు అందరి ముందు పరువు తీయాలి అని పరువు తీయాలని చేయడానికి చూస్తున్నారంట. అండ్ అది జరగదండి, ఖచ్చితంగా జరగదు. బ్యాక్ స్టాంప్ ఏ రకంగా కూడా వాళ్ళు వేయలేరు. వాళ్ళు ఎంత కుట్రలు చేసినా సరే వాళ్ళకి అవకాశమే లేదండి. మీ లైఫ్లో ఏ రకంగా కూడా ఒక ఇల్యూషన్ని, ఒక లేని దాన్ని క్రియేట్ చేసేదానికి వాళ్ళకి అవకాశం లేదు, యోగ్యత లేదు. అండ్ వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆఫర్ మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఎవరైతే మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచాలి అనుకున్నారో వాళ్ళు నాటకం ఆడుతున్నారని వాళ్ళ గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆ ట్రాప్లోకి తీసుకురాలేరు. వాళ్ళకి మళ్ళీ కావాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అంటే అది వాళ్ళ వినాశనానికే దారితీస్తుంది. ఓకేనా? మీరు రికవర్ అయిపోయారండి వాళ్ళ నుంచి. అండ్ ఎస్, ఎవరైతే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారో వాళ్ళు కొత్తగా ఇలా కాదు కానీ ఇంకో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారంట. అండ్ మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చెప్పి చూస్తున్నారంట. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు అని చెప్తున్నారండి. మీ లైఫ్లో ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. అండ్ మీ లైఫ్లో రావాల్సిన అబండెన్స్, రావాల్సిన అవకాశాలని వాళ్ళు ఆపలేరు అని ఏంజల్ క్లియర్గా చెప్తున్నారండి. అండ్ టేక్ యాక్షన్. మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలని ప్లాన్ చేస్తున్నారో స్టార్ట్ చేసేయండి. ఇంకా వాళ్ళందరూ కూడా జస్ట్ ఏమంటారు, తామరాకు మీద వాటర్ లాంటి వాళ్ళు అనమాట. ఎక్కువ రోజులు మన్నరు, ఎక్కువ రోజులు మిమ్మల్ని ఆపలేరు. అలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కడ ఆగకూడదు. ఓకేనా? సో మీరు రీకన్సిడర్ చేయండి. వాళ్ళ విషయంలో మీరు ఏమీ చేయక్కర్లేదు, అసలు మీ రోల్ అసలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కర్మ అనుభవిస్తున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని ఏదో చేసేస్తున్నాం అని ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేస్తున్నారు తప్ప అదేది నిజము కాదు. ఓకేనా? వాళ్ళు చేస్తున్న నిజానికి మీకు ఎఫెక్ట్ చూపించట్లేదు. చాలా తక్కువ, లీస్ట్లో లీస్ట్ 0.001% మాత్రమే వాళ్ళు చేస్తుంది. ఏదో చిన్న ఎఫెక్ట్, హెడ్ఏక్ లాగా ఇలాంటివి ఉంటుంది తప్ప అంతకు మించి ఏది ఉండదు. అది కూడా మీరు క్లెంజ్ చేసుకొని ప్యాలెస్ ఉంటే కానీ సేజ్ కానీ వాడి మీకు ఏమంటారు, మీకు దిష్టి తీసేసుకున్నప్పుడు కానీ మీ ఎనర్జీని క్లెంజ్ చేసుకున్నప్పుడు కానీ ఆ ఎఫెక్ట్ కూడా పోతుంది. ఓకేనా? డివైన్ మీద నమ్మకం ఉంచండి. మీ బదులు వాళ్ళు గేమ్ ఆడుతున్నారంట. అండ్ ప్రజెంట్ మీరు దేని గురించి అయితే ఏ పర్సన్ అయితే అనుకుంటున్నారో దానికి మించే ఉంది. అండ్ ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో అండ్ దానికి మించి ఒక రిలేషన్కి సంబంధించి ఆ పర్సన్కి మించే మీకు మీ లైఫ్లోకి వస్తారు. ఓకేనా? వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటండి. వాడింది వాళ్ళకి రివర్స్ అయిపోతుందంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట. ఎస్, వాళ్ళ గురించి మీరు ఏ రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. లెట్ గో ద పాస్ట్ పర్సన్స్. అండ్ వాళ్ళు చేసి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టవు. కన్ఫర్మేషన్ వాళ్ళకి వాళ్ళు చేసింది ఎప్పటికెలా స్టాప్ అవుతుంది నుంచి
పని చేయదు, లుక్ ఫర్ ఏ సైన్. వాళ్ళు చేసింది పని చేయలేదు, లుక్ ఫర్ ఏ సైన్. సైన్ చెప్తారంట ఏంజల్స్, ఓకేనండి. వాళ్ళు ఏం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, అండ్ మీ యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు ఏది కూడా చేయలేరు. సో అండ్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు అనేది కూడా ఏంజల్స్ని అడుగుదామండి త్వరలోనే. సో అవి వాళ్ళకి కనిపించకూడదు, లేదా దొరకకూడదు, దొరికినా పని చేయకూడదు, ఓకేనా. ఈ విధంగా మనం ఏంజల్స్ని అడుగుదామండి. వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం ఉండకూడదు, వాళ్ళు చేసింది పని చేయడానికి కాదు కదా, చేయడానికి కూడా అవకాశం ఉండకూడదు, ఓకేనా. ఆన్ 5/14/23 ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్, టేక్ యువర్ సిస్టర్స్ బ్రో ఆర్ సిస్టర్ లైక్ లేడీస్ హెల్ప్. ఎస్, ఈ డేట్స్లో వాళ్ళ గురించి తెలుస్తుందండి మీకు. ఇన్ అక్టోబర్ మంత్లో క్లారిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడుతుంది అక్టోబర్ మంత్లో. ఇన్ 20 డేస్లో ఎవరెవరైతే మీ దాంట్లో ఇవన్నీ చేస్తున్నారు అనేది మీకు ఒక లిస్ట్ వస్తుంది. 3 వీక్స్లో వాళ్ళు మీతో మాట్లాడతారండి, ఓకేనా. వితిన్ 6 మంత్స్లో ఇప్పుడు ప్రజెంట్ మీ మీద ఎవరైతే డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారో వాళ్ళందరి పని కూడా అయిపోతుంది, అండ్ వాళ్ళందరూ పక్కకు జరిగిపోతారు, ఖచ్చితంగా జరిగిపోతారు. వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితమైన ఏంజల్స్ చెప్తుందండి. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు, కన్ఫర్మేషన్ అండి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, వాళ్ళు అనుకుంది ఏది జరగదు, ఓకేనా. వాళ్ళు జస్ట్ మిమ్మల్ని చూడడము, వాచ్ చేయడము, ఏడవడము తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు, పెట్టడానికి డివైన్ అవకాశం కూడా ఇవ్వట్లేదు. అండ్ మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా వాళ్ళు చేయలేరు. మీ జాబ్ని కానీ, మీరు చేసిన పనిని కానీ, మీ పేరెంటింగ్ కానీ, లేదా మీ ఫాదర్ ఫిగర్ కానీ, మదర్కి కానీ వచ్చే ఇన్కమ్ని కానీ వాళ్ళు ఆపలేరు. జస్ట్ ఇదంతా జలస్తో వాళ్ళకి ఏదో ఏమంటారు, వాళ్ళకి లేదు, మీకేదో పేరు ఉంది, మీ దగ్గర ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మీకు ఉండకూడదు అనుకుంటున్నారు. ఇందులో చాలామందికి ఫ్యామిలీ లేదు, చాలామందికి పార్ట్నర్ లేదు, వాళ్ళకి ఇల్లే లేదు, జస్ట్ వాళ్ళలా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళండి. ఆన్ డేట్ 1/10/19/28 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ ఫాదర్ సెల్. అండ్ ఈ విషయంలో మీ ఫాదర్ మీకు హెల్ప్ చేస్తారంటండి. ఏ రకంగా ఏంజిల్, ఏ రకంగా హెల్ప్ చేస్తారు? మీరు చేస్తున్న పనిని బ్యాలెన్స్ చేయడంలో వాళ్ళు హెల్ప్ చేస్తారంట. వాళ్ళకి ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్ లేదండి, వాళ్ళు అనుకుంది జరగదు. సో కొలాబరేషన్లో ఏదో మీరు చేయాల్సిన పనిలో, వేరే వాళ్ళతో చేయాల్సిన పనిలో మీ నాన్నగారు మీకు హెల్ప్ చేస్తారంట ఈ డేస్లో, ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానండి, చెక్ చేయండి. ఇంకా ఎవరికైనా జనరల్ రీడింగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.